శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం లోపల కనిపించిన కారణాలు చెప్పిన కారణాలే కాకుండా అసలైనటువంటి ప్రధాన కారణంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం ఏంటిదంటే 1971లో ఆమె ఎన్నికల ప్రత్యర్థి శ్రీ రాజ్నారాయణ్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు ఏదైతే ఆమె ఎన్నికల అక్రమాలు అవకతవకలు అనేటటువంటి అంశం మీద అలహాబాద్ హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ అనేటటువంటిది ఒక అనూహ్యమైన మలుపు దింపుకొని శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం లోపల ప్రధాన కారణమైంది. దీనికి ఆయన చూపించినటువంటి పిటిషన్లో వేసినటువంటివి 14 అభియోగాలు. వాటి లోపటి ఈ 4 సంవత్సరాలు అంశం మీద ఎన్నో వాదోపవాదాలు జరిగిన తర్వాత అనూహ్యంగా అందరూ మర్చిపోయినటువంటి విధంగా జనవరి 25, 1975 రోజు ఒక కీలకమైనటువంటి స్టేజ్లోకి ఆ కేసు రావడము, ఆ 14 అభియోగాల లోపల 2 అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనేటటువంటి కంక్లూజన్ అనేటటువంటి రావడం కారణంగా అందులో ప్రధానమైనది ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ పర్సనల్ విభాగంలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల నిర్వహణ లోపల కీలక నిర్వహణ వర్తించిండు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగంకు సాక్ష్యాధారాలు దొరకడము, అదేవిధంగా ఎన్నికల స్టేజీ లోపల ప్రభుత్వం పార్టిసిపేట్ చేసినటువంటి 2 అంశాల మీద పూర్తి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఆ కేసు అనేటటువంటి మలుపులు తిరిగి ఒక కంక్లూజన్కి వచ్చేసేసింది. అది ఈ అంశం లోపల తీర్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాటి అలహాబాద్ హైకోర్టు జస్టిస్ శ్రీ జగ్మోహన్ లాల్ సిన్హా ఏదైతే ఉందో ఆయన దీనికి ప్రాథమిక సాక్ష్యాధారాలను ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ప్రాసెస్ లోపల ఆయన మీద ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఒత్తిడులు వచ్చినప్పుడు కూడా దానికి విరుద్ధంగా ఆయన జూన్ 12 నాడు అలహాబాద్ హైకోర్టు ద్వారా ఒక తీర్పు ఇచ్చిండు. శ్రీమతి ఇందిరాగాంధీ ఈ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డదనేటటువంటి దాని మీద ఎన్నికల రూల్స్ ప్రకారము ఆమె 6 ఏళ్ల పాటు ఎలక్షన్స్ను పార్టిసిపేట్ చేయడానికి అనర్హురాలు అని చెప్పేసి తక్షణమే ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పేసి ఆమె ఏదైతే ఎన్నిక అయి ప్రధానమంత్రిగా ఉన్నదో ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి ఆయన ఈ విశ్వసనీయమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత సరిగ్గా 12 రోజుల తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ హయ్యెస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ను, హయ్యెస్ట్ లా సిస్టమ్ను వాడుకొని ఆ కేసును అప్పీల్ చేసుకోవడం ద్వారా ఏదైనా ఉపశమనం దొరుకుతుందని చెప్పేసి ఆమె తీవ్రంగా భావించింది. అయితే సుప్రీంకోర్టులో ఆమె వేసినటువంటి ఆ పిటిషన్ కూడా ఏదైతే ఉందో జనవరి 24 నాడు ఆమెకు విరుద్ధంగా అలహాబాద్ హైకోర్టు తీర్పుకు అనుకూలంగా శ్రీమతి ఇందిరాగాంధీ 6 ఏళ్ల పాటు బహిష్కృతురాలనేటటువంటి నిర్ణయానికి అనుకూలంగా ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో కొన్ని వెసులుబాట్లు ఉన్నప్పుడు కూడా ఆ జడ్జిమెంట్ అనేటటువంటిది ఆమెకు తీవ్ర ఆశనిపాతమైంది. ఆమె తీవ్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి ఆ తీర్పు అనేటటువంటిది ప్రధాన కారణమైంది. జనవరి 24 అనేటటువంటిది చాలా కీలకమైన రోజుగా ఆమెకు పరిణమించింది. అదే రోజు జయప్రకాష్ నారాయణ్ ఏదైతే రామ్లీలా మైదానంలో కూడా లక్షలాది మందితోటి తిరుగుబాటు ఉద్యమానికి అనుకూలంగా నిర్వహించినటువంటి ఆ మహార్యాలీ అనేటటువంటిది దేశవ్యాప్తంగా చర్చాంశమైనటువంటి పరిస్థితి. ప్రజాక్షేత్రంలో కూడా శ్రీ జయప్రకాష్ నారాయణ్ ఇచ్చినటువంటి ఫైనల్ పిలుపు ఏంటిదంటే సింహాసన్ ఖాళీ కరో జనతా ఆయేగి అనేటటువంటి ఆ స్లోగన్ ఏదైతే ఉందో ఆ దేశం మొత్తము అదే క్షణంలో అట్లా కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఒకవైపు జయప్రకాష్ ర్యాలీ తిరుగుబాటుకు ఆయన ఇచ్చినట్టు పిలుపు, అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం కూడా శ్రీమతి గాంధీ అక్రమాలకు బేషరతుగా మద్దతు చేసేటువంటి దాన్ని కూడా ఆయన తిరస్కరించిన వ్యాఖ్యానాలు కూడా ఆమె లోపల ఉన్నటువంటి అసంతృప్తికి, అదేవిధంగా అదే నెలలో వచ్చినటువంటి రాజకీయ ఎన్నికల్లో గుజరాత్ కానీ మొరార్జీ దేశాయ్ వర్గం గెలవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఆమెకు ఒక్కసారిగా ఆమెకు కలిసివేసి నెక్స్ట్ డే నుంచి ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా కానీ ఓటు వేసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె ప్రైమ్ మినిస్టర్కు ఉండడానికి కూడా కొన్ని స్వల్పకాలిక షరతులు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా తన అధికారాన్ని కాపాడుకోవడానికి కొరకు ఆమె రాజ్యాంగంను కానీ కోర్టులను కానీ పూర్తిగా ధిక్కరించేటటువంటి విధంగా తన అధికార సంరక్షణ కొరకు ఆమె జనవరి 25 నాడు అర్ధరాత్రి పూట ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి.